దేశంలో రోజు 6 రేపులు జరిగితే అందులో ఒకటి రాజస్థాన్లో అవుతుంది. రేపుల ర్యాంకింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది రాజస్థాన్. ఒక 13 ఏళ్ల చిన్న పిల్లని రాంబాబు అనే ఒక ఆటో డ్రైవర్ ఎత్తుకపోయి మయాంక్ సింగ్ అనే ఒక హోటల్ ఓనర్కి అమ్మేస్తే వాడు 3 హోటళ్ళు 5 రోజులు ఆ పిల్లని తిప్పుకుంటా 32 మంది చేసిండ్రు. రాజస్థాన్లో తరతరాలుగా ఆడదాన్ని మనిషిలాగా చూసుడు చాలా దూరం, ఒక వస్తువులాగా చూసి వాడి పాడేస్తుండ్రు. అందుకే అన్నిగనం జరుగుతున్నాయి. ఫస్ట్ ప్లేస్లో ఉన్న స్టేట్ అది. భయంకరమైన జెండర్ డిస్క్రిమినేషన్, భయంకరమైన క్యాస్ట్ డిస్క్రిమినేషన్, ఈ 2 మెయిన్ రీజన్స్ అక్కడ జరుగుతున్న రేపులకి. ఇప్పటికీ రాజస్థాన్ గ్రామాలల్లో ఊరి పెద్దలే తీర్పులు ఇస్తూ ఉంటారు. చాలా కేసులు పోలీస్ స్టేషన్ దాకా పోనే పోవు. అది మర్డర్ కేసు కావచ్చు, రేప్ కేసు కావచ్చు, వీళ్ళే సెటిల్మెంట్ చేసేసి ఆ పిల్ల ముఖాన్ని ఇంత క్యాష్ కూడా పడేస్తారు. ఈ కారణం వల్ల, అంటే అక్కడ తప్పు చేసినోడికి ప్రాపర్గా శిక్ష పడకపోవడం వల్లనే భయం అనేది అసలు ఎవ్వడికి ఉంటలేదు ఆడ. అక్కడ గ్రామాలల్లో ఊరు పెద్దలదే ఇంకా నడుస్తుంది, వాళ్ళే డిసిషన్ తీసుకుంటుండ్రు అనడానికి ఇంకొక మంచి ఎగ్జాంపుల్ ఉంది. మీకు గుర్తుందో లేదో, గతంలో మనం చేసిన ఒక వీడియోలో కూడా చెప్పుకున్నాం. కొత్తగా పెళ్ళై వచ్చిన అమ్మాయిలు సెల్ ఫోన్ వాడొద్దు అని చెప్పి 13 గ్రామాలల్లో తీర్మానం తీసుకున్నారు. రాజస్థాన్లో ఇలాంటివన్నీ జరగడానికి ఇంకొక పెద్ద రీజన్ ఏంటిది అని అంటే, పెట్రోలింగ్ వ్యవస్థ సరిగ్గా లేదు, మానిటరింగ్ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు. అక్కడ 5 సంవత్సరాలకు ఒకసారి కాంగ్రెస్ బీజేపీ అని మారుతూనే ఉంటాయి. కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ అక్కడ ఈ పెట్రోలింగ్ వ్యవస్థ పైన కానీ మానిటరింగ్ వ్యవస్థ పైన కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటలేరు, పట్టించుకుంటలేరు. బేటీ పడావ్ బేటీ బచావ్ అని చెప్పేసి ఈ మాటలు చెప్పుకుంటున్నామే తప్పితే 13 ఏళ్ల అమ్మాయి బతికుండంగానే నరకం చూసింది. ఇది తప్పకుండా అక్కడున్న గవర్నమెంట్ ఫెయిల్యూరే. అది 101% మీ నెగ్లిజెన్సీ అవుతుంది.